యేసు అనే శబ్దము గ్రీక్ లో యేసుస్, అదేవిధంగా హెబ్రీలో యెషువా. యెషువా అంటే దాని అర్థం ఏంటంటే జెహోవా సేవ్స్, దేవుడు నిన్ను రక్షించును అని. ప్రియమైన వారలారా, అవును, ఆయన రక్షకుడిగా వచ్చాడు. ఏమి రక్షించడానికి వచ్చాడంటే పాపపు బంధకముల్లో నుండి ఎవరైతే నలిగిపోతున్నారో వారందరినీ రక్షించడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. ప్రియమైన వారలారా, అది రక్షించడానికి ఆయన వెల చెల్లించాడు. ఆ వెల ఏంటో తెలుసా? సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు, తన రక్తాన్ని దారబోసాడు, అవమానాలు దిగమింగుకున్నాడు. ప్రియమైన వారలారా, అది ఎవరైతే పాపంతో నలిగిపోతున్నారో, పాపంతో బందీలై ఆ యొక్క దేవుని యొక్క రాజ్యాన్ని ఎవరైతే చేరుకోలేకపోతున్నారో వారి కొరకు ఆయన ఆ వెల చెల్లించాడు. అంతేకాదు ప్రియమైన వారలారా, మరి పాపం అనగా ఏంటో తెలుసా? పాపములో ఎవరైతే చిక్కుకున్నారో వారు మనశ్శాంతిని కోల్పోతారు, వారికి శాంతి సమాధానం ఉండదు, వారికి ఆనందం ఉండదు. అటువంటి వారిని దేవుడు ఆ యొక్క బంధకముల నుంచి విడిపించడానికి ఆయన వెల చెల్లించాడు. నీవు గనక మరి దేవుని అంగీకరిస్తే, ఎవరైతే తన్ను అంగీకరిస్తారో వారిని దేవుని కుమారులుగా ఆయన పిలుస్తాడు. ప్రియమైన వారలారా, ఒకవేళ నీవు ఆ దేవుణ్ణి నీ స్వకీయ రక్షకునిగా అంగీకరించినప్పుడు ఆయన ఖచ్చితంగా నిన్ను తన యొక్క పరిశుద్ధతలోకి నిన్ను నడిపిస్తాడు. ప్రియమైన వారలారా, ఒకవేళ నీవు ఆలోచిస్తున్నావేమో, ఈ పాపంను నేను ఎవరికి చెప్పుకోలేనే, నా తల్లిదండ్రులకు చెప్పుకోలేను, నా పిల్లలకి చెప్పుకోలేను, నా భర్తకి చెప్పుకోలేను, నా భార్యకి చెప్పుకోలేను, స్నేహితులకు కూడా చెప్పుకోలేని స్థితిలో ఉన్నాను, దీనికి ప్రాయశ్చిత్తం ఎక్కడ దొరుకుతుంది, దీని నుంచి ఎవరు నన్ను కాపాడుతారు అని ఒకవేళ ఎవరైనా ఆలోచిస్తూ ఉంటే, దేవుడు అంటున్నాడు, నా దగ్గరకు వచ్చేవారు నేను ఎంత మాత్రము త్రోసివేనని చెప్తున్నాడు. ప్రియమైన వారలారా, ఆయన రక్షణ కలిగిస్తాడు. ఆ రక్షణ ఏంటో తెలుసా? పరిపూర్ణ రక్షణ. అది ఎటువంటి పాపమైనను నీవు పశ్చాత్తాప పడినప్పుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన ఖచ్చితంగా నిన్ను ముట్టి, ఖచ్చితంగా ఆయన రక్షణ మార్గంలోకి నడిపించి నీ పాపపు జీవితాన్ని మారుస్తాడు, నిన్ను కొత్త వ్యక్తిగా మారుస్తాడు. ప్రియమైన వారలారా, దానికి ఎటువంటి మందు లేదు. నీ పాపం నుంచి బయటకు రావడానికి ఎటువంటి సిద్ధాంతం నిన్ను పాపం నుంచి బయటకు తీసుకురాలేదు. కేవలం యేసుక్రీస్తు మాత్రమే. ఆయన గురించి చెప్పబడిన మాట, ఇదిగో లోక పాపములు మోసుకొని పోతున్నా దేవుని గొర్రెపిల్ల. అవును, నువ్వు ఎన్ని పాపాలు చేసినా, ఒకవేళ ఎంత పాపం చేసినా, అది ఎటువంటి ఘోరమైన పాపమైనను నువ్వు నిజంగా ఆ పాపం నుంచి బయటికి రావాలంటే యేసుక్రీస్తు బోధలు విను. ఆయన ఏం చెప్తున్నాడో ఒక్కసారి అనుసరించు. క్రీస్తు నిన్ను క్షమించి నువ్వు పశ్చాత్తాపడినప్పుడు ఖచ్చితంగా నిన్ను రక్షణలోకి నడిపిస్తాడు. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు చెప్పిన ఒక్క మాట మీకు చెప్తున్నాను, ఎవరైనాను పాపములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, ఎవడైతే పాపములను ఆయన సన్నిధిలో ఒప్పుకొని వాటిని విడిచిపెట్టువాడు వర్ధిల్లుతాడు. నువ్వు వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటున్నాడు.